వైజాగ్ లేకపోతే రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, చాయిస్ ఇస్ యువర్స్. 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖాముఖిగా డిబేట్ చేయడానికి కూడా మేము సిద్ధమే. ఏ టాపిక్ మీద చేయడానికైనా మేము సిద్ధమే. బైబిల్ వర్సెస్ బైబిల్ని తప్పు పడితే ఖచ్చితంగా మేము డైపర్లు తడపకపోతే మేము నిజంగా క్రీస్తు సైనికులం కాదు. మేము ఎందుకు ఇంత ఎవడైనా వస్తాడేమో అని ఇంత పౌరుషంగా మాట్లాడడానికి ఎవడైనా ముందుకు వస్తాడేమో అని పిలుస్తున్నామండి. అంతే. వాళ్ళు ఏదో విమర్శించాలి, వాళ్ళు ఏదో తప్పు పట్టాలని కాదు. వస్తే ఖచ్చితంగా చూస్తారు. మా ముగ్గురు మరి మీరు అన్నారు కదా, ఆ దేవుడు మాకు ఇచ్చిన ఆ నాలెడ్జ్ ఏంటో, లేదా అక్కడ మేము చేసే డిబేట్ ఏంటో ఖచ్చితంగా మీరు చూస్తారు. ఈ విషయంలో డౌట్ లేదు. మేమంతా కూర్చొని మాట్లాడుతుంటే మా మధ్యనే మీరు ఏదో ఉడతూపులు ఊపుతానంటే ఎలాగా? చిన్న చిన్న ఛానళ్ళు పెట్టుకొని 10 మంది కూడా చూడలేని వాళ్ళు, ఒక 20 మంది కూడా ఛానల్కి రాలేని వాళ్ళు, మా బ్రదర్స్ వెళ్తే గానీ ఆ ఛానల్ని చూడలేని వాళ్ళు కూడా మాట్లాడుతుంటే నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకండి. మేము చాలా మాట్లాడగలం. పాపం అనిల్ గారు నాకు చెప్పారు పర్సనల్ గా, బ్రదర్ ఇది జరిగిందని నాకు బాధ అనిపించింది. ఉదయమే చెప్పాను, ఓపెన్ కార్యక్రమం పెడదాం బ్రదర్, సమాజానికి మనం తెలియజేయాలి. మనల్ని నమ్మిన మన అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఎంతో మంది మన మీద ప్రేమతో ఉన్నారు, మన మీద నమ్మకంతో ఉన్నారు. వాళ్ళకి చెప్పాలి ఈ విషయాలు. ఫ్రెండ్స్, రచ్చబండ ఛానల్లో ఈ కార్యక్రమం మీద రేపు విశ్లేషణ ఉంటుంది. వీలున్న వారు రావచ్చు. ముందు నువ్వు వెళ్తావు చూడు. ఎవరండి? ఎవడో దొంగేడి కామన్ సిటిజన్ అంట. మొన్నటిదాకా కామన్ క్రిస్టియన్ అయిపోయింది, కామన్ సిటిజన్ అంట. ఎందుకు సార్ వీళ్ళందరూ? ఇదంతా బ్యాచ్ అండి సార్. అనిల్ గారు మీరు మాట్లాడాలి ఇప్పుడు. ఏమో నాకు తెలియదండి. రచ్చబండి అంటే ఏంటి? రచ్చబండి ఎవరిది ఇది? చాలా సరే సార్. ఎందుకు సార్? కాదండి, మన ఛానల్లో ఉన్న వాళ్ళు పిలుచుకోకపోతే వాళ్ళకి అవ్వదు. ఎవడు చూడడం మీకు అర్థమవుతుందా? ఈ ఛానల్లోకి వచ్చి పిలుస్తున్నారంటే ఆ ఛానల్ ఎవడు చూడడానే కదా, ఎవడు పట్టించుకోవడానే కదా. సిగ్గుండాలి కదా పెట్టుకొని. మా ఛానల్లో ఇక్కడ లైవ్ జరుగుతుంటే మీరు రావచ్చు, రచ్చ జరుగుతుంది, ఇవన్నీ తప్పుడు మాటలు. కాబట్టి మీకు కూడా ఒకటి చెప్తున్నానండి, ఛానల్లో ఓపికగా ఏమంటే అనుకునేది, ఇలాంటి పనికిమాల ఛానళ్ళు చూడవలసిన అవసరం లేదు. క్రైస్తవ సోదరులారా, మీకు కావాల్సింది ఏమైనా ఉంటే మా 3 ఛానళ్ళు మీకు దొరుకుతుంది. మీకు ఏ డౌట్స్ ఉంటే మమ్మల్ని మీరు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. ఎవడో ఏదో వాగాడని మీరు ఇలాంటి పిచ్చి ఛానళ్ళు మీరు వెళ్ళి చూడవలసిన అవసరం కూడా లేదు. వీళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం అంతకంటే లేదు. మళ్ళీ చెప్తున్నాను, మా ఫాలోవర్స్ చెప్తున్నాం మేము, మిగతా వాళ్ళ సంగతి అనవసరం. మమ్మల్ని ఫాలో అయ్యి, మమ్మల్ని ప్రేమించి, మా మీద నమ్మకం ఉండి, మమ్మల్ని ఒక దేవుని యొక్క పరిచారకులుగా, దేవుని పక్షాన మేము వాదించే వాదించేవారుగా, లేదంటే దేవుని సైనికులుగా, క్రీస్తు సైనికులుగా ఎవరైతే చూస్తున్నారో వారి గురించి చెప్తున్నాను. చూసారండి, అది చూసి నాకు హాస్యాస్పదం అనిపించింది. అంటే ఈ ఛానల్కి వచ్చి అడ్వర్టైజ్ చేసుకోకపోతే ఆ ఛానల్ ఎవరు చూడ్డనమాట. ఇది వాళ్ళ పరిస్థితి. కాబట్టి నేను ఒక విషయం చెప్తాను, మనం ఎవడొచ్చి వాగినా వాడిని మనం ప్రమోషన్ చేయక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నానండి, ఓపెన్ గా చెప్తున్నాను బ్రదర్స్, ఎవరిని మనం ప్రమోట్ చేయక్కర్లేదు, ఎవరిని మనం హైప్ ఇయ్యక్కర్లేదు. కష్టపడి వారికి టాలెంట్ ఉంటే వారికి వారే తెచ్చుకుంటారు, వారికి వారే చేసుకుంటారు. కాబట్టి ఇక మీదట అనిల్ గారు చెప్పినట్టుగా ఎవ్వరము వేరే ఛానల్లోకి వెళ్ళి మేము కూర్చొని వారితో గంటలు చర్చించవలసిన అవసరం లేదు. ఏ డిబేట్ జరిగినా మా ఛానల్తో పాటు వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారి ఛానల్స్ లో కూడా అవి రిలీజ్ అవుతాయి. కాబట్టి అలా వచ్చి చేయడానికి సిద్ధపడితే ఓపెన్ ఛాలెంజ్ మేము ఇది నేను ఛాలెంజ్ ఇది ఈ వీడియోతో అందరికి ఛాలెంజ్ చేస్తున్నాం. పనికిమాలలో ఇప్పుడు విషయం ఏంటంటే అనిల్ గారు చెప్పండి. ఒక మాట అంటే మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, భాస్కర్ రాజు గారు వచ్చారు అనుకుందాం, డిబేట్కి అనుకుందాం. అప్పుడు భాస్కర్ రాజు గారికి మేము లింక్ ఇస్తాం కదా, ఆ లింక్ని ఉపయోగించుకొని ఫుల్ లైవ్, మొత్తం లైవ్ కార్యక్రమాన్ని భాస్కర్ రాజు గారు వారి ఛానల్లో వేసుకోవచ్చు. అంతేగాని మీరు కాలర్స్గా వచ్చినప్పుడు మీరేమైతే 5-10 నిమిషాలు మాట్లాడతారో దానికి మేమేమైతే సమాధానం చెప్తామో ఆ బిట్లు కట్ చేసుకొని మీరు మీ ఛానల్లో వేసుకోండి అని దాని అర్థం కాదు. అర్థమైందండి? సో ఎవరైతే డిబేట్ చేయడానికి వస్తారో వాళ్ళకి అన్కండిషనల్లీ లింక్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా మీరు మీ ఛానల్లో వేసుకోవచ్చు. మీ వ్యూవర్స్ అందరికీ కూడా మీరు ఎలా డిబేట్ చేశారు అనేది, ఎంత చక్కగా మీరు మాట్లాడారు అనేది మీ అందరి వ్యూవర్స్కి కూడా తెలిసే విధంగా మీరు చక్కగా మీ లైవ్, మీ ఛానల్లో ఈ లైవ్ని మీరు ప్రసారం చేసుకోవచ్చు.
ఎస్ బ్రదర్, కాపీరైట్ ఇవ్వము, ఎస్ బ్రదర్, కాపీరైట్ మంచి మాట స్ట్రైక్స్ చెప్పారు. ఇవ్వము. అది మనం ఒక ఒక ఒప్పందం మీద చేసుకున్నప్పుడు కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చి అలాంటి అలాంటి చిల్లర పనులు మేము చేయమండి. మేము ఎదురుంటే ముఖాముఖి పోరాడుతాం, కానీ అందరూ కలిసికట్టుగా చేద్దాం ఈ పని. మాకెవరు వ్యతిరేకులు లేరు, అలాగని మేము పిలుస్తున్నాం కదా అని మేము ఎవరికి వ్యతిరేకులు కాము. మేము మనుషుల మీద ఎవరి మీద యుద్ధం చేయట్లేదు. మనుషులు మాకు ఎవరు ద్వేషం కాదు. యేసుప్రభు అందరినీ ప్రేమించమన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని అందరినీ మేము ప్రేమిస్తాం. కానీ బైబిల్కి వచ్చి క్రీస్తుకి వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకంగా, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా, మరియమ్మ గారికి వ్యతిరేకంగా, యెహోవా దేవునికి వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారినైతే మేము విడిచిపెట్టేది లేదు. ఖచ్చితంగా వారితోని మేము సాహిత్య పోరాటం చేస్తాం, విజయం పొందుతాం. వారిని ఖచ్చితంగా వారిని ప్రభునందు మోకరిల్లింప చేస్తాం. ఇందులో ఏ డౌట్ లేదు. అది మా వాదన, మా ఆలోచన, ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం అని. జాన్ గోయ గారు మాట్లాడండి సార్, చెప్పండి మీ అభిప్రాయం ఏముందో. జాన్ కోయ గారు ఎస్ జాన్ కోయ గారు మాట్లాడిన తర్వాత నేను ఒక నిమిషం మాట్లాడతానండి. తప్పకుండా Yes, మాట్లాడండి అండి. బ్రదర్. ఓకే. జాన్ గోయ గారు అయిన తర్వాత మీరే మాట్లాడుదురు కానీ. ఓకేనండి. ప్రేక్షకులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఇప్పుడు పబ్లిక్ లింక్ కూడా ఇస్తాము, మీ అభిప్రాయం కూడా చెప్పొచ్చు. ఎవరైతే ప్రజెంట్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా డిబేట్ చేద్దాము అనుకునేవారు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు వచ్చి మాతో ఒప్పందం చేసుకోవచ్చు. మేము సానుకూలంగా స్పందిస్తాము. ఒక డేట్ ఫిక్స్ చేసుకొని మనం ఆ డేట్లో మనం లైవ్ చేసుకోవచ్చు. అంటే పార్టీ కూడా చేసుకోవచ్చు. అంటే కొంత సమయానికి ఒక రోజు, రెండో రోజు, అలా మూడో రోజు, నాలుగో రోజు అలా కూడా డిబేట్స్ లైన్గా చేసుకోవచ్చు. బైబిల్ వర్సెస్ మీ పర్టికులర్ గ్రంథాల మీద ఇలా పెట్టుకోవచ్చు. ఒక క్రైస్తవులే వచ్చారనుకోండి డిబేట్ చేయడానికి, అప్పుడు కూడా మేము ఇదే విధంగా బైబిల్ టు బైబిల్, బైబిల్ వర్సెస్ బైబిల్ అలా కూడా మేము ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ముఖ్యంగా ఆఫ్లైన్లో అయితే ఇంకా భారీగా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆఫ్లైన్లో కూడా మీరు ఎవరైనా డిబేట్కు వస్తే కనుక ఖచ్చితంగా అది కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా పబ్లిక్లోకి సబ్జెక్ట్ని తీసుకెళ్తాం. ఇది తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు రావచ్చు, లింక్ ఇస్తాము, వచ్చి మాతో మాట్లాడవచ్చు అని తెలియజేస్తున్నాం. బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెట్టొద్దు. పెడితే మేము దాన్ని డిలీట్ చేస్తాము, లేదంటే మిమ్మల్ని బ్యాన్ చేయాల్సి వస్తుంది. ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. ఇది మేము అనిల్ గారు, ఓకే చెప్పండి అనిల్ గారు మీరు మాట్లాడండి సార్. నేను ఒక కామెంట్ పెట్టాను, జాన్సన్ గారు చదవండి. మీ ముగ్గురిని ఎవడు రమ్మన్నాడు జాన్సన్? ఏకైక అవమానం జరిగింది, దానికి నేను కూడా సంతాపం తెలపడానికి వచ్చాను. మా ముగ్గురిని అంటే సిసి అని ఒక బ్రదర్ ఉండేవారు. ఆయన కామన్ క్రిస్టియన్ అనే పేరుతో వచ్చేవారు. ఆయన రేవెన్ అని కూడా వచ్చేవారు. ఆయన ఛానల్ పేరు అనుకుంటా రచ్చబండ, అంటే మేబీ. సో ఆయన నాకు ఇప్పుడు క్లిక్ అయింది. సో సిసి గారు, ఇది ఒకవేళ మీరే అయితే, లేదా ఈ రాయబారి కాదు ఏంటది రచ్చబండ అనేది అది మీ ఛానల్ అయి ఉంటే సారీ అండి, అంటే మాకు తెలియక ఫ్లోలో మేము అన్నాము. ఇంటెన్షనల్ గా అన్నది ఏం లేదు. అంటే ఇప్పుడు అంటే ఏంటంటే ఎవరి ఫైట్ వాళ్ళదండి. ఇప్పుడు ఈ సిసి గారు వారి పందాలో వారి ఫైట్ వారిది, రైట్. మనం ఉన్నాము, మన పందాలో మన ఫైట్ మనది వేరు. కానీ మొత్తానికి ఎవరు ఏది చేసినా సమాజానికి మంచి జరగాలనే మనం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఈ వేరే ఛానల్ ఏదైతే ఉందో ఇక్కడ అవకాశవాదం ఒక క్రియేట్ చేస్తున్నాను. ఇదిగో రామాయణంలో నిజాల వేట, ఇటు నుంచి క్రైస్తవ వక్త, ఇటు నుండి హిందూ వక్త, మీరిద్దరూ ఇక తన్నుకోండి, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. ఇదిగో బైబిల్లో నిజాల వేట, ఇదిగో క్రైస్తవ వక్త, ఇదిగో హిందూ వక్త, మీరిద్దరు తన్నుకోండి, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. లేకపోతే ఆర్య ద్రవిడ సిద్ధాంతం, ఇదిగో ఇది జరిగింది అనే వాళ్ళు కొంతమంది, ఇది జరగలేదు అనే వాళ్ళు కొంతమంది, మీరు అందరూ తన్నుకోండి, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. ఇక్కడ సెల్ఫిష్నెస్ కనపడుతుందే కానీ మరి అక్కడ అసలు మీ పోరాటం ఏంటి, మీరేంటి, మీ ఐడియాలజీ ఏంటి? బిగినింగ్ లో ఏం చెప్పారు? ప్రవీణ్ పగడాల గారి
ఐడియాలజీని మేము ముందుకు తీసుకెళ్ళడం అంటూ వచ్చారు మీరు. మరి ప్రవీణ్ పగడాల గారు అపాలజిస్ట్ కదా, మరి అపాలజిస్టులు అందరినీ తిట్టిపించారు కదా మీరు మీ ఛానల్లో. మరి ప్రవీణ్ పగడాల గారు అపాలజిస్ట్ కాదా? అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ప్రవీణ్ పగడాల గారిని తిట్టించారు మీరు. వేరే ఛానల్ గురించి మాట్లాడుతున్నాను, సిసి గారి గురించి కాదు. రైట్. సో ఓకే బ్రదర్, కానివ్వండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, అట్ లాస్ట్ ఏమంటున్నానంటే, ఆరిన నేల మీద ఉన్న ప్రతి ప్రతి పాస్టర్ని కూడా తిట్టడం జరిగింది. అక్కడ జరిగినప్పుడు అక్కడ ఉన్న అధినేత వారించాలి కదా, వారించకుండా కాదండి మీరు ఒక విషయం చెప్పండి డాక్టర్ గారు, మీరు అందరు పాస్టర్లని అన్నారా కొందరు పాస్టర్లని అన్నారా అని విషయాన్ని వక్రీకరించారు. అక్కడ ఆయన ఆరిన నేల మీద ఉన్న పాస్టర్లు అందరినీ తిడుతుంటే విషయాన్ని వక్రీకరించారు అక్కడ. ఇవన్నీ నేను చూశాను, నేను గమనించి అరే ఏందిరా ఇలాంటి వాళ్ళతో నేను అసోసియేట్ అయ్యింది అని ఇంకా వెళ్ళకూడదని నేను కన్ఫర్మేషన్ నేను అప్పటి నుంచి తీసుకున్నా. అంతకుముందు ఏం జరిగిందో నేను చెప్తాను, జనాలకు చెప్పాలి. లేదు ఎవరికన్నా వినాలని ఉందో లేదో ఐ డోంట్ నో. ఏంటండి ఎవరమ్మా నువ్వు? కొండపి लीलावती अनिल कुमार इज डरपोक है। नहीं, मैं डरपोक नहीं हूं, डरपोक आप है। क्योंकि एक बूढ़ी औरत का चेहरा लगा के आप आए हैं ना, डरपोक तो आप है। अच्छा, आपको क्यों लगा कि हम डरपोक है? क्या हमने मना किया है डिबेट करने के लिए? क्या हम कहीं भाग गए क्या इंडिया से? जैसे नीरव मोदी भाग गया, जैसे आपका मेहुल चौकसी भाग गया, या आपके लोग जो बहुत हजारों करोड़ों रुपए भारत से लूट के भाग गए, क्या वैसा हम भाग गए क्या? చూడండి, అపాలజెటిక్స్ అంటే ఎక్కడికైనా వెళ్ళి డిబేట్ చేయాలి అనంట అని మీరు అనుకుంటున్నారేమో, మేము అలా అనుకోవట్లేదు. అది మీ 1 minute బ్రదర్ ఒక్క నిమిషం. ఎక్కడికైనా వెళ్ళి డిబేట్ చేయాలని ఏమైనా రూల్ పెట్టారా మీరేమన్నా? ఎక్కడికైనా వెళ్ళి అపాలజెటిక్స్ చేసిన వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి డిబేట్ చేయాలని ఎవరు మీరు రూల్ పెట్టారా? ఎందుకు చేయాలి? ఎక్కడికైనా ఎందుకు వెళ్ళి చేయాలి? అపాలజెటిక్స్ అన్నోళ్ళు ఎక్కడికైనా వెళ్ళి డిబేట్ చేయరు. ఖచ్చితంగా మంచి వేదిక ఉన్నప్పుడు చక్కగా ప్రజలకి నిజాలు తెలియాలని అనుకుని ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి అక్కడ ఒక మంచి వాతావరణం ఉంటే అక్కడికి వెళ్ళి డిబేట్ చేస్తారు, లేదా అక్కడే ఆ వాతావరణాన్ని కల్పించి డిబేట్ చేస్తారు. అంతే తప్ప అక్కడికి వెళ్ళి అక్కడ డిబేట్ చేయరు. ఏమైనా అపాలజెటిక్స్ కోసం ఏమైనా కొత్త గ్రంథం ఏమైనా రాశారేంటి? ఏమైనా కొత్త రూల్ ఏమైనా ఉందా? మీరు పెట్టారా? లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి డిబేట్ చేస్తారని ఈ కథలో ఎవరికో చెప్పండి, మాకు కాదు. ఎదుటివాడు మేము పెట్టినప్పుడు రావాలి కదా, మరి అలాగే ఎక్కడికైనా రావాలి కదా, మరి రావాలి కదా. మంచి మాట చెప్పండి. ఏం వాళ్ళ అవతలుడు రారా? ఎక్కడికైనా మేమే వెళ్ళాలా? మా దగ్గరికి ఎందుకు రావడానికి భయపడుతున్నారు? ఎక్కడికైనా వెళ్ళాలంటారు కదా. కాంపదీసి డ్రైనేజీలో కూర్చొని డిబేట్ చేయమంటదా ఏంటి ఈమె? అంటే ఈమె కాదు, ఒక ముసలావిడ, ఒక పెద్ద ఆవిడ ఫేస్ పెట్టి. కాదండి వయసు ఆవిడ కాదు. ఆ ఫోటో పెట్టుకొని ఎవడో వచ్చాడు. మనం ఫూల్స్ అవ్వకూడదు. ఆ పెద్ద తరహా ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనం అపాలజెటిక్స్ అంటే వాళ్ళకి ఏం తెలియదు సార్, అంత ఆలోచన లేదు. ఈ జరిగిన దాంట్ల మీద వీళ్ళు ఎవరు అంత కూర్చోరు. కాకపోతే వాళ్ళ నానమ్మ అమ్మమ్మ అయి ఉంటది, లేదా అమ్మగారు అయి ఉంటారు, ఫోటో పెట్టుకొని వచ్చాడు అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే, ఎవరికి ఇక్కడ డర్ ఎవరికి లేదండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి ఎవరికి డర్ లేదు. ఇంకా డర్ ఉంటే ఇక్కడ ఎవరు కూర్చోరా? అంతే కదా. అసలు మేమంతా డర్ ఉంటే వీడియో చేసేంత ధైర్యంగా మేము పిల్లం కదా. మళ్ళీ చెప్తున్నాను, ధైర్యం ఉన్నాడు ఎవడైనా ఎక్కడికో వెళ్ళి మేము చెయ్యాలి అని అనవసరం లేదు. మా దగ్గరకు వచ్చి చేయమనండి అవతలని కూడా. ఎందుకు చేయరు అంటే వాళ్ళకి భయం, వాళ్ళకి డర్రు. అర్థమైందా? మాకు పెట్టకూడదు, ఇది వాళ్ళకి పెట్టాలా? ఏరాలు ఓపెన్ గా పిలుస్తున్నారు, మీరు ఎవడో వెళ్ళట్లేదని. మేమంటే అవతలోడికి టర్రు. అది ఈ విషయంలో డౌట్ లేదు అమ్మా. ఇలాంటి చిన్న చిన్న అంటే హాస్యాస్పదమైనటువంటి కామెంట్స్ దయతో చేయకండి ప్లీజ్. ఇకపోతే అనిల్ కుమార్ గారు చెప్పినట్టుగా ఆ సిసి గారు ఎవరో అన్నారు, సారీ అండి సిసి గారు, మరి ఏదో మంచి కామెంట్ మీరు పెట్టారు, కాకపోతే ఎవరో అనుకోని ఫ్లోలో అనడం జరిగింది. మీరు కూడా దీని మీద రేపు ఎప్పుడో పెడతానన్నారు, మంచిది. మరి మంచి విశ్లేషణ ఇవ్వండి.
నిజమేంటో చెప్పండి. అక్కడ అనిల్ కుమార్ గారికి అన్యాయం జరిగింది, నేను కూడా ముందుకు వచ్చానని మంచిది. ఈ విషయమై మంచిది కాబట్టి మీకు నేను నా సపోర్ట్ తెలియజేస్తున్నాను. తప్పకుండా వాళ్ళే మన ఛానల్కి రమ్మను, అపాలజిస్ట్ అంటే నిరూపిస్తాం. ఒక్కరు కాదు, ముగ్గురు ఉంటారు. ఛాలెంజ్ చేస్తున్నారు కదా, డిబేట్ కి రెడీనా? రెడీ. ఎస్ వినోద్ గారు, మేము కూడా అదే. సో లింక్ ఇచ్చేద్దాం సార్, లింక్ ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం. సార్ ఇచ్చేద్దాం. ఒక్క మాట, ఒక్క నిమిషం ఇద్దాం. ఒక్క నిమిషం సార్, వస్తారు, ఇంకా వస్తారు. ఒక్క నిమిషం. జాన్ గారు, దీని మీద ఇంకేమంటారు చివరిగా? నేనేమంటానంటే లింక్ ఇచ్చేస్తే వస్తా కదా, మాట్లాడదాం. ఇస్తారు. ఒక్క మాట చెప్పండి సార్. ఇద్దాం సార్ ఒక మాట. ఇంకా 45 నిమిషాలు మనం మాట్లాడి 45 నిమిషాలు అయింది, ఇంకా 1 అవర్ కూడా అవ్వలేదు. అందుకే చెప్పండి. ఓకే అండి, మేము రెడీగా ఉన్నామండి. ఇప్పుడు ఈ ఆన్లైన్ డిబేట్ అయినా సరే, లేకపోతే ఆఫ్లైన్ డిబేట్ అయినా, ముఖ్యంగా ఆఫ్లైన్ డిబేట్ మీద మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఆఫ్లైన్ డిబేట్స్ కూడా మేము చేయాలనుకుంటున్నాం. బయట ఎవరైనా వచ్చి మాతో నిలబడతానంటే నిలబడొచ్చు.